అందరికీ నమస్కారం. మన పిల్లల్ని ఇంటర్మీడియట్‌లో చేర్పించేటప్పుడు, మన పిల్లలు ఐఐటీ లేదా జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంక్ సాధించాలి అన్నటువంటి కోరికతో, ఒక లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇంటర్మీడియేట్ 2వ సంవత్సరంలో జనవరిలో ఎప్పుడైతే జేఈఈ సెషన్ 1 రాస్తారో, అప్పుడు వాళ్ళ యొక్క రియాలిటీ, వాళ్ళ రియల్ ప్రోగ్రెస్ మీద మనకు ఒక అవగాహన రావడంతో, కనీసం ఎంసెట్‌లోనైనా ఒక మంచి ర్యాంకు తెచ్చుకుంటే బాగుండు అన్నటువంటి ఫీల్‌తో మనం ముందుకు వెళ్తాం. అయితే ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావాలి అంటే ఏ రకమైన కోచింగ్ మనం పిల్లలకి ఇప్పించాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే 160 మార్కులకి 80 మార్కులు పైన గనక మార్కులు తెచ్చుకుంటే మన పిల్లలకి 10,000 లోపు ర్యాంక్ వస్తుంది. 10,000 లోపు ర్యాంక్ గనక మన పిల్లలు సాధించినట్లయితే టాప్ కాలేజెస్‌లో మనకి ఇంజినీరింగ్‌లో ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా మన పిల్లల్ని చదివించుకునే అవకాశం మనకుంది. ఎంసెట్‌లో 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ, అలాగే మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్కి ఖర్చు అయ్యేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కడుతుంది. అయితే 10,000 లోపు ర్యాంకు రాకపోతే బీసీ మరియు ఈబీసీ అండ్ మైనారిటీ విద్యార్థులకు పార్షియల్ ఫీ రీయింబర్స్మెంట్, అంటే మొత్తం రాదు, కొంతవరకు వస్తుంది. ఏదైనా సరే తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే, ఈ 2 నెలలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లల్లో ఎలా ఉంటుంది అంటే, ఇంటర్మీడియట్ అయిపోయింది మాకు అని ఫ్రీ అయిపోతారు. కానీ ఈ ఇంటర్మీడియట్ పరీక్ష అయిపోయిన తర్వాత ఒక 40-45 రోజుల పాటు షార్ట్ టర్మ్ కోచింగ్ ఎంసెట్‌కి పంపించి, చక్కటి షార్ట్ టర్మ్ కోచింగ్‌ని వాళ్ళకి ఇప్పించి, ఎంసెట్‌లో గనక ఒక 80 మార్కులు పిల్లలు గనక సాధించగలిగితే తల్లిదండ్రులందరూ కూడా ఒడ్డున పడినట్లే. లేదు అంటే ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీలో సంవత్సరానికి 5-10 లక్షల ఫీజు ఉంటుంది. అంటే 4 సంవత్సరాల మీద 40 లక్షల వరకు ఖర్చు పెట్టాలి అంటే మధ్యతరగతి తల్లిదండ్రులకి అది జరగని పని. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ 40-45 రోజులు రెగ్యులర్గా కాలేజీకి వచ్చి షార్ట్ టర్మ్‌ని ఫాలో అయ్యి ఈ 160కి 80 మార్కులు కనుక మీరు సాధించినట్లయితే 4 సంవత్సరాల ఇంజనీరింగ్‌ని ఫీజు రీయింబర్స్మెంట్‌తో చదువుకునే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్‌లో మనకి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ నుండి మొదలుపెట్టి సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా ఒకసారి రివైజ్ చేసి, దాంట్లో ప్రతిరోజు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని ఎంసెట్ ఎగ్జామ్‌కి పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా షార్ట్ టర్మ్‌కి కోచింగ్‌కి గనక మీరు పంపించినట్లయితే మీ పిల్లలకి ఎంసెట్‌లో 10,000 లోపు ర్యాంకు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇలా తెచ్చుకోవడం జరిగితే మీరు రాబోయే 4 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని గుర్తుంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.